సాధింపు చర్యలో భాగంగానే ఈరోజు సిట్ విచారణకు పిలిచారనేది వాస్తవంగా అర్థమవుతా ఉంది. నందీనగర్ అడ్రస్ మాత్రమే మాకు తెలుసు, కేసీఆర్ గారు ఏడుంటారో మాకు తెలియదు, ఎర్రవల్లి ఫామ్ హౌస్ మాకు తెలియదు అని ఏదైతే చెప్పున్నారో, ఈ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి డిపార్ట్మెంట్ ఏదైతే హోమ్ డిపార్ట్మెంట్ ఉందో ఎట్లా పనిచేస్తుందనేది అర్థమవుతా ఉంది. ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఈ రాష్ట్రానికి 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన కేసీఆర్ గారు, 14 సంవత్సరాలు ఉద్యమ నాయకుడిగా ఉన్న కేసీఆర్ గారి అడ్రస్ తెలియదంటే ఈ డిపార్ట్మెంట్ కళ్ళు మూసుకొని పనిచేస్తుందా అనేది ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. నిజంగానే ఈరోజు కేసీఆర్ గారిని ఏ రకంగా అవమానించాలనే శతవిధాల ప్రయత్నం రేవంత్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు. గతంలో కాళేశ్వరం కమిషన్లో పిలిచారు విచారణకి, గంటలు కూర్చోబెట్టి విచారణ చేస్తున్నారు. మళ్ళీ ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్లో కేసీఆర్ గారి అడ్రస్ తెలియదని, ఇంట్లో ఎవరు లేరని గోడ కతికిచ్చిపోయి వాళ్ళు ఇచ్చిన నోటీస్ని గోడ కతికించి ఒక కేసీఆర్ గారికి సిట్ నోటీసులు ఇవ్వడం అంటే తెలంగాణ గౌరవాన్ని మరి కించపరిచినట్టే. తెలంగాణ సాధకుడిగా మరి తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు బంగారు తెలంగాణ దిశగా అడుగులేస్తూ ఎన్నో కార్యక్రమాలను అన్ని వర్గాలకు అన్ని రంగాలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు తీసుకొచ్చి దేశంలోనే కొత్త రాష్ట్రమైనటువంటి తెలంగాణను ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దినటువంటి ఘనత మన కేసీఆర్ గారు. తెలంగాణ తొలి ముఖ్యమైనటువంటి కేసీఆర్ గారిని పొగుడుతూ ఉంటే మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం మరీ ముఖ్యంగా తెలంగాణ వాదులపైన మరి గన్ను ఎక్కుపెట్టినటువంటి రేవంత్ రెడ్డి గారు అవమానపరిచే విధంగా మరి ఈ విధంగా సిట్ నోటీసులు ఇచ్చి కించపరిచే విధంగా చేయడం మేము రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతూ ఉన్నది. ఇవాళ సిట్ రూపేణా కేసీఆర్ గారిని వేధిస్తున్నటువంటి తీరు తెలంగాణ జాతిని అవమానిస్తున్నట్టుగా ఉన్నది. ఈ చర్యలన్నింటినీ కూడా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. సుప్రీంకోర్టు ఆదేశాలను కాదని సిట్ వ్యవహరించినటువంటి తీరు, నోటీసులు ఇవ్వడంలో కానీ, ఆయన వయసును దృష్టిలో పెట్టుకున్నటువంటి విషయంలో కానీ, ఆయన సిట్ మొదటిసారి ఇచ్చినటువంటి నోటీసుకు వివరణ ఇస్తూ ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో ఉంటున్న మున్సిపల్ ఎన్నికల వ్యవహారంలో తలమునకలై ఉన్నాం, సమయం ఇవ్వండి తప్పకుండా మేము సహకరిస్తామనేటువంటి విషయాన్ని ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం, సభ్య సమాజం కూడా తెలంగాణలో ఉన్నటువంటి బుద్ధిజీవులందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కేసీఆర్ గారు సిట్ ఇచ్చినటువంటి నోటీసుకు సమాధానం ఇస్తూ మేము తప్పకుండా అన్ని విధాలుగా సహకరిస్తాం, మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో సమయం ఇవ్వమనంటే ఆగమేఘాల మీద అసలు సిట్ తనకు తానుగా నిర్ణయాలు తీసుకుంటున్నదా, లేకపోతే ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు తొత్తుగా వ్యవహరిస్తూ ఉన్నదా?